నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అయిన తర్వాత ఎక్కువగా సీట్ నెంబర్ 11A గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ పక్కనే కూర్చున్నాడని, అందుకే అతనొక్కడే బతికి బయటపడ్డారని అంటున్నారు. దీంతో 11A సీట్ చాలా సేఫెస్ట్ సీట్ అని అందరూ అంటూ ఉన్నారు. మరోవైపు థాయిలాండ్ యాక్టర్ రుంగ్ సాంగ్ కూడా 1998లో ఓ ప్లేన్ క్రాష్ నుంచి బతికి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో 100 మంది మరణించగా రుంగ్సాక్ మాత్రం ఏమీ కాలేదు. అప్పుడు అతని సీట్ కూడా 11ఏనే. అందుకే ఈ సీట్ ఎక్కువగా సేఫ్ అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ 11ఏ సీటు సేఫేనా? లేక ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమేనా? ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రీసెర్చ్తో ఉన్న కంటెంట్ మీకు డైలీ అందిస్తాం. ఇక వీడియోలోకి వెళ్తే, సరిగ్గా అహ్మదాబాద్లో ప్రమాదం నుంచి ఓ వ్యక్తి బయటపడినట్లుగానే 27 ఏళ్ల క్రితం కూడా ఓ విమాన ప్రమాదం నుంచి ఇదే సీట్ నెంబర్లో కూర్చున్న వ్యక్తికి కూడా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆ విమానం కూడా ప్రమాదానికి గురై 100కు పైగా ప్రయాణికులు చనిపోయారు. థాయిలాండ్కు చెందిన యాక్టర్ అండ్ సింగర్ రుంగ్ సాక్ 27 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డాడు. ఆశ్చర్యకరంగా రుంగ్ సాక్ కూడా 1998లో జరిగిన ఈ ప్రమాదంలో అదే సీటు 11ఏలో కూర్చుని బతికాడు. 1998లో డిసెంబర్ 11న థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 దక్షిణ థాయిలాండ్లో ల్యాండింగ్ సమయంలో స్టాల్ అయింది. చిత్తడి నేలలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 146 మందిలో 101 మంది మరణించారు. అప్పటికి 20 ఏళ్ల రుంగ్ సాక్ మాత్రం అనూహ్యంగా బతికి బయటపడ్డాడు. విశ్వాస్ కుమార్ రమేష్ ఈ సీటు 11ఏలో కూర్చుని బతికి ఉన్న విషయం తెలిసినప్పుడు అతను షాక్ అయిపోయాడు. తనది కూడా అదే సీటు అని చెప్పాడు. ప్రస్తుతం కూడా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో అందరూ చనిపోయినా ఒక్క ప్యాసింజర్ మాత్రం బతికాడు. అతనే విశ్వాస్. ప్రమాదం జరిగిన టైంలో ఏం జరిగిందో తనకు తెలియదని, కళ్ళు తెరిచి చూసే సమయానికి మొత్తం మంటల్లో కాలిపోతుందని అన్నాడు. ఆ టైంలో తాను లేచి నిలబడగలిగానని చెప్పాడు. దీంతో 11A సీటు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనిపై న్యూస్ పేపర్స్ కూడా చాలా ఆర్టికల్స్ రాశాయి. కొన్ని అయితే ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉంటుంది కాబట్టి దాన్ని తెరుచుకుని బయటపడ్డాడని అంటూ ఉన్నారు. కానీ విశ్వాస్ను అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పాడు. విమాన ప్రమాదం కొన్ని క్షణాల్లో జరిగిపోయిందని, కళ్ళు తెరిచి చూసేసరికి తాను నేలపై ఉన్నానని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే 11A సీటు ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉండటం వల్ల ప్రాణాలతో బతికి బయటపడ్డాడన్నది అబద్ధం. సో ఈ సీటు ఉన్న ప్లేస్ను బట్టి అతను బతికాడన్నది తప్పు. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఎక్స్పర్ట్స్ ఓ ముఖ్యమైన విషయం చెబుతూ ఉన్నారు. 11A సీటు విమానానికి సైడ్లో ఉంటుంది. అంటే విమానం పక్క భాగంలో అన్నమాట. ఈ విమానం ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోయింది. ఇలా కూలిపోవడం వల్ల ఏదైనా బిల్డింగ్ ఎడ్జ్ సరిగ్గా సీటు ఉన్న ప్లేస్ను తాకి ఉంటుందని అంటూ ఉన్నారు. దానివల్ల అతని సీటు ఎగిరి దూరంగా పడిపోయిందని చెబుతున్నారు. దీనివల్లనే అతను బతికి ఉంటాడని అంటూ ఉన్నారు. ఇది కేవలం అదృష్టం వల్లనే సాధ్యమైందని, అంతేకాని 11A సీటు వల్లే అన్నది చెప్పలేమని అంటూ ఉన్నారు. ఈ ప్రమాదం గురించి అటు ఉంచితే, ఏరోప్లేన్లో కొన్ని సీట్లలో కూర్చోవడం వల్ల కొద్దిలో కొద్దిగా సేఫ్గా ఉండొచ్చని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా విమానం వెనుక భాగంలో ఉన్న సీట్లు కాస్తంత సురక్షితంగా ఉంటాయి. ఈ సీట్లు ఇంజిన్కు కానీ ఫ్యూయల్ సిస్టమ్కు కానీ దూరంగా ఉంటాయి. దీనివల్ల చిన్న ప్రమాదాల్లో మంటలు ఎగిసిపడినా చివరి వరకు రావు. అందుకే ఈ సీట్లు కాస్తంత సేఫ్ అని చెబుతూ ఉంటారు. ఇక 11A సీటు కూడా కొంచెం సేఫే కానీ పూర్తి స్థాయిలో సేఫెస్ట్ కాదని అంటూ ఉన్నారు నిపుణులు. ఈ సీటు పక్కనే ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే బయటపడవచ్చని చెబుతారు. అది కూడా భూమి మీద ఉన్నప్పుడు ప్రమాదం జరిగితేనే ఈ డోర్ పనికి వస్తుంది. గాల్లో ఉన్నప్పుడు దూకేస్తే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే విమానంలో ఏ సీటు పూర్తిగా సేఫెస్ట్ కాదు అని చెబుతూ ఉన్నారు నిపుణులు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.